ఏండోయ్ బాగున్నారా? ఈరోజు క్యాప్సికమ్ కర్రీ వండుతున్నానండోయ్ టమాటా వేసి. ఇదివరకు క్యాప్సికమ్ చూస్తేనే బాబోయ్ పచ్చిమిరపకాయలతో కూర ఏంటి అనుకునేదానండి. ఒకసారి ఒక చోట తిన్నానండి, చాలా బాగా నచ్చింది నాకు. అప్పటి నుంచి ఈ కూర నా ఫేవరెట్ అయిందనమాట. అంటే మన అభిప్రాయాలు అప్పుడప్పుడు మారుతుంటాయి అనమాట. ఇందులోనూ విత్తనాలు వచ్చినాయండి, తీసాను. మరి మొక్కలు పెడదాం, వస్తే కానీ ఈసారి కొనుక్కోక్కర్లేదు, మరి కాసేస్తే మనకి. చూడండి కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా. ఒక పండిది ఒక పచ్చిది వచ్చిందనమాట. పావు కిలోకి రెండు ఇచ్చాడండి పెద్దవి. నాకు మాత్రం కలర్ఫుల్గా చాలా బాగా నచ్చినాయండి. ముందు వీటిని వేపేసుకోవాలండి బాగా. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. వేపేసి పక్కకు తీసుకునండి, ఉల్లిపాయ ముక్కలను వేపాను అనమాట. ఈ కూర ఉడికిలోపు ఓ రెండు మాటలు చెప్పాలనిపిస్తుందండి మీకు. ఇందుకే మొన్న కిడ్నీలో రాళ్ళ గురించి మాట్లాడాను కదండి. మా పిన్ని గారికి ఆపరేషన్ చేయించామండి అని. ఒకసారి అయ్యిందండి, మళ్ళీ కరెక్ట్గా ఓ సంవత్సరంన్నర అయ్యేటప్పటికండి మళ్ళీ మా పిన్ని గారికి నొప్పి వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే మళ్ళీ స్కానింగ్ చేయితేనండి మళ్ళీ అదే ప్లేస్లో కిడ్నీలో రాయి తయారైపోయిందండి. అంటే ఫస్ట్ ఆపరేషన్ చేసి దాన్ని లోపల అదే దేనితోనో దాన్ని షూట్ చేస్తారంట. అవి పీసుల కింద అయిపోయి యూరిన్ ద్వారా వచ్చేస్తుందని చెప్పారండి డాక్టర్. అయితే చేశారండి. కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరిగింది. అని తగ్గిపోయింది కదా అని ఊరుకున్నాము. అంటే కిడ్నీలో రాళ్ళు గురించి మనం కేర్‌లెస్‌గా ఉండకూడదన్న విషయం వారిని చూసాక నాకు ఇంకా బాగా తెలిసిందనమాట. సంవత్సరంన్నర అయ్యేటప్పటికి మళ్ళీ ఇలా అయింది కదండీ. మళ్ళీ అదే హాస్పిటల్‌కి తీసుకెళ్తే వాళ్ళు రిపోర్ట్‌లన్నీ చూసి, "అదేంటమ్మా మీకు 6 నెలలకోసారి స్కాన్ చేయించుకోమని చెప్పాం కదా! ఫాలో అప్‌లో ఉండమని చెప్పాం కదా!" అని అంటున్నారండి. వాళ్ళేమో సరిపోద్దమ్మా బానే ఉన్నదని చెప్పి పంపించేశారు గానీ, ఫాలో అప్ చేయమని చెప్పలేదండి వాళ్ళు. సర్లే తప్పు ఆళ్ళదైనా, మనదైనా భరించాల్సింది మనమే కదండీ! మళ్ళీ చూపిస్తే మళ్ళీ ఆపరేషన్ చేయాలండి ఈవిడకి అన్నారు. అయ్యబాబోయ్! ఇదేంటి మొన్నే కదా దగ్గర దగ్గర 1,50,000 దాకా ఖర్చు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు. ఎంత అడుగుతారో అంటే, ఇంక మళ్ళీ అప్పుడు మీద కొంచెం ఒక 20,000 ఎంతో తగ్గించారండి. మళ్ళీ చెయ్యాలమ్మా. ఈసారి స్టంట్ వేస్తాము ఆపరేషన్ అయిపోయాక. మళ్ళీ దాన్ని ఒక నెల రోజులో ఎన్నాళ్ళు ఉంచుతాము అన్నారండి. సరే ఇంక తప్పదు కదా చేయించాలన్నట్టుగా మా తమ్ముడాళ్ళు మేము కలిపి ఇంకా ఆలోచించుకునండి ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేసామండి. మళ్ళీ చేశారండి ఆపరేషను. చేసి చూపించారండి ఈసారి మాకు. ఇలా దాన్ని పేల్చామమ్మ వచ్చేసాయి అన్నీని. కొన్ని రోజులు స్టంట్ ఉందనుకో, లోపల మీకు మంచినీళ్ళు అయ్యి బాగా తాగి మందులు వాడితే ఇంకా కొంచెం ఏమన్నా మిగిలిపోతే వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ స్టంట్ తీస్తాము. మళ్ళీ దానికి కూడా ఆపరేషన్ అంటండోయ్. మళ్ళీ దానికి వేరే డబ్బులు కట్టమన్నారండి. ఇందుకే ఈ కిడ్నీలో రాళ్ళ వల్ల అంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి. మా పిన్ని గారు అంత బాధపడాల్సి వచ్చిందనమాట. అందుకని కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం ఎప్పటికప్పుడు డాక్టర్ని ఫాలో అవుతూ ఉండాలండి. లేదంటే కనీసం 6 నెలలకు ఒకసారైనా ఊరికే స్కాన్ చేయించుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే లక్షలు లక్షలు ఆపరేషన్ పోసే బదులు 6 నెలలకోసారి 1,500 ఎట్టి స్కానింగ్ తీయించుకున్నాం అనుకోండి, మనకి భయం ఉండదు కదా. అందుకనమాట. అంత కూర వండితే ఈ కప్పుడు అయ్యింది చూసారా.